నేను 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తని. నేను ఈ భూమికి సంబంధించి 147 సర్వే నెంబరు, 243 సర్వే నెంబర్‌కి సంబంధించి 4 సెంట్లు మన ఒక రైతు దగ్గర తీసుకున్న అప్పట్లో డోక్రా గ్రూప్‌లో డబ్బులు ఎత్తుకొని 40,000కి కొనుక్కున్నాను. 2014లో కొనుక్కున్నాను. 2016లో ఇల్లు వేసుకున్నాను నేను. ఆ ఇల్లు వేసుకున్నప్పుడు మఠం వాళ్ళు వచ్చి ఇది మఠానికి సంబంధించింది, అది నాకు మఠం అని కూడా తెలియదు అప్పుడు. ఏదో గ్రామం పక్కన కదా అని చెప్పేసి నాకు ఇల్లు లేదని చెప్పి ఏదో రైతు దగ్గర తక్కువలో వస్తుందని కొనుక్కున్నాను. అది కొనుక్కున్న తర్వాత మఠం వాళ్ళు వచ్చి కొట్టేటప్పుడు నాకు అర్థమైంది ఇది మఠం స్థలం అని చెప్పేసి. సరే నేను కాళ్ళు వేలు పట్టుకుంటే, అమ్మ ఇది మఠం స్థలము, నువ్వు వేసుకున్నావంటే స్థానికులు వేరే ఇక్కడ ఖాళీ ఉంది ఆమె వేసుకునింది, దానికి సంబంధించి మేము కూడా వేసుకుంటామని వాళ్ళు వచ్చే కొందికి వీళ్ళందరూ ఆకమేలు చేస్తారు అని చెప్పేసి స్థానికులు వచ్చినారని చెప్పి నా ఇల్లుని కొట్టేశారు. నేను కుయ్యో మోరని కొట్టుకొని అంటే మేమేం చేయలేమమ్మా, మాకు భూమిని కాపాడాలి అనేసి ఆ రోజు మఠమాలు చెప్పడం జరిగింది. నేను ఇంక కోర్టుకు పోయినాను. కోర్టుకు పోతే దాంట్లో నా స్థలం వరకు నీ స్వాధీనంలో పెట్టుకోమని చెప్పి రాంగ్ సర్వే నెంబర్ పడిపూసింది. అందుకని చెప్పి దాన్ని నేను వినియోగించుకోలేకపోయినాను. మళ్ళీ నేను వేసుకుందాం అనుకుంటే 2002లో ఈ వైసీపీ గవర్నమెంట్లో నవీన్ అనే అతను, కడప జిల్లా అతనికి సంబంధించిన అతను, నేను ఇక్కడ ఇది డెవలప్ చేస్తానమ్మా, దీనికి పక్కాగా నేను కాగితాలు ఇస్తాను మీకు, మీ భూమి మీరే వేసుకుందరు అని నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మ హేమలత అనే ఆమె, అలివేలమ్మ అనేసి వాళ్ళు నలుగురికి మీది మీకు ఇక్కడ స్థానికులు కాబట్టి మీది మీకే ఇస్తాను, మాకు హెల్ప్ చేయండి అమ్మా, ఈ భూములంతా నేను తీసుకుంటున్నాను రైతుల దగ్గర తీసుకొని పక్కాగా చేపించి రిజిస్ట్రేషన్తో పక్కాగా ఇల్లు కట్టిస్తాను అట్లా అని చెప్పి ఏమారిచ్చినారండి. అందుకు మనది ఇట్లా తీసుకున్నాం కదా, మనది పడేసినారు కదా, ఆయన ఏమన్నా హెల్ప్ చేస్తారులే అని చెప్పి మనం కూడా స్థానికంగా అతనికి హెల్పింగ్లో ఉన్నాం. కానీ ఇది లాస్ట్కి ఏ సంబంధము లేకుండా మఠం సంబంధము, మఠంలో అతను ఏలం పరంగా పాడుకోలేదు, అతను అక్రమంగా కోర్టుని ఏదో ఫేక్ కాగితాలతో ఇది తీసుకొని అతను బోర్డు వేసుకొని ఫేక్ న్యూస్లతో ఇతను మెయింటైన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమైంది. అది మేము సైడ్ అయిపోవాల్సి వచ్చింది, నేను సైడ్ అయిపోవాల్సి వచ్చింది. అతను వచ్చి మనకు ఇదనాల్సింది ఎందులే అనేసి అన్నట్టుగా నేను సైలెంట్ అయిపోయినాను అనేసి అతను మనసులో కుట్ర పెట్టుకునేసి నా పక్కనున్న హేమలతమ్మ ఈ కాలం మూతబడింది అని చెప్పి ఆ సెక్రటరీ గారికి రిపోర్ట్ చేసి ఆ కాలం మీద మూత పూర్తిగా వేసుకోకూడదు, ఆ దారి వదలాలి కాలం క్లీన్ చేయడానికి అని ఆమె నిలదీసిన దానికి ఆమె ఉన్న స్థలంని అమ్మేశాడు వేరే వాళ్ళకి. ఆ అమ్మేసే కొందికి నాది ఆమె ఏమి అనలేక ఇంకా మనకేది ప్రూఫ్ లేదు కదా, ఇది మఠానికి సంబంధించింది అని ఆమె వదిలేసింది. అన్నట్టు నేను కూడా వదిలేయాలని నా స్థలం కూడా ఏరే వాళ్ళకి అమ్మేసినారంటే, నేను కట్టుకొని కాపురం ఉండి దాని మీద స్టే తెచ్చుకొని మళ్ళీ నేను కడగాలు వేసుకున్నా, మళ్ళీ కాలువ మీద బండ వేసుకున్నా, ట్యాంకు దవ్వుకున్నా, గోడలు కట్టించిన, మొత్తం జేసీబీ అంతా వీడియోలు ఉన్నాయి నా దగ్గర. జేసీపీలు తెచ్చి ఇదే మారికి జనాలను ఉపయోగించి మొత్తం ధ్వంసం చేయించి మళ్ళీ అతను నా మెటీరియల్ ఎత్తేసి కూలోళ్ళని పెట్టి నా వర్క్ చేయించినాడు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి నేను దౌర్జన్యంగా నేను వచ్చి కాపురం చేరిపోయినా ఇంట్లో, ఆ 4 గోడల మధ్యలో కాపురం చేరుకునేసినాను. ఆ కాపురం చేరినాను అనేసి 3 రోజులుగా జనాలను 50 మందిని తీసుకురావడం, నా ఇంటి మీద దౌర్జన్యం చేయడం. వీళ్ళంతా నా స్థానికులు, ఇక్కడ స్థానికులు వీళ్ళు. ఈ స్థానికులు వచ్చి ఒక ఆడ మనిషిని అదే వితంతురాలని ఈ విధంగా చేస్తా ఉండారే అని చెప్పి నా ప్రాణానికి ఏదన్నా హాని వస్తుందని సాటి మనుషులుగా వీళ్ళు వచ్చి కూర్చుని దానికి అందరి దగ్గర ఏది చిక్కితే అది పర్సులు పెరుక్కున్నారు, ఫోన్లు పెరుక్కున్నారు, చైన్లు పెరుక్కున్నారు, ఎక్కడి నుంచి మీరు ఇక్కడ కాపాడతారనేసి వీళ్ళందరి మీద దౌర్జన్యం ఇంతంత రాళ్ళు వేసినారు. నేను అంత మైనర్ పిల్లకాయలు దొడుకొని వచ్చినాడు, మైనర్ పిల్లకాయలు, మగ పిల్లకాయలు. నవీన్ అనే అతను, సన్నీ అనే అబ్బాయి ఈ 5 రోజులుగా జనాలు నా పైన ఉపయోగించడము, సంపండి దాన్ని, ఆ రోజు జేసీపీ కింద అడ్డం పడుకుంటే ఆ చంపేయి తొక్కేయండి, దాన్ని వదిలే ప్రస్తావనే లేదు, కిరోషన్ పేసి తగలబెట్టండి అని రౌడీజన్గా నా పేరుని పంపిస్తే ప్రతిదీ వీడియో ఉండదండి. ఈ వీడియోలే నన్ను కాపాడాలి. ఇంకా ఆ విధంగా దౌర్జన్యం చేసి ఈ రోజు నా సామాన్లు అన్ని కాలువలో వేసి మొత్తం వేసినారు. మొత్తం జనాలందరినీ లాగి బయట వేసిన, వీళ్ళు సపోర్ట్ ఇచ్చిన దానికి వీళ్ళ రాళ్ళతో పగలగొట్టినాడు. భయపడిపోయి పక్కకు వచ్చినాడు. ప్రతి ఒక్కరికి గాయాలు, అన్ని లోదెబ్బలు పడినాయి, అన్ని భయంకరంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేను ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేసుకున్నా, ఇట్లా ఉందన్నా నా కష్టం అంటే, అమ్మ నువ్వేమన్నా చేసుకో, ఒక పార్టీ కార్యకర్త, 30 ఏళ్ళుగా సీనియర్ కార్యకర్త, నాకు అర్థమైంది, నీ ఒక్క స్థలం నువ్వు కాపాడడానికి నేను చెప్తా పోలీసు వాళ్ళకి అని అన్నగారు కూడా చెప్పినారు.
ఆయన ఒక్క రవగడ లెక్క చేయకుండా పోలీసు వాళ్ళు మేము వచ్చి నేను కాపలా కూర్చుందామా అట్లన్నీ మాట్లాడేస్తే వీళ్ళు రౌడీజం చేయడం, వచ్చిన వాళ్ళని నేను 100 కాల్ చేస్తే కూడా వస్తారు, వాళ్ళని బెదిరించేసి పంపించేస్తారే గాని మా ఏ మాత్రం చర్య తీసుకునే లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఒక్కసారి కాదు, ఎస్పీ గారికి పెట్టాను, ఆర్డీఓ గారికి పెట్టాను, ఎంఆర్ఓ గారి, కలెక్టర్ కి, ప్రతి ఒక్కరికి అర్జీలు చేసి నా ఇల్లు పడగొట్టిన కాడ నుంచి ప్రతి అధికారికి చెప్పినాను, ప్రతి నాయకులకి చెప్పినాను. అయ్యా ఇది శాంతియుత ధర్నా అని చెప్పి ఒక బ్యానర్ వేసుకోగడా పార్టీ నాయకులు, నా నాయకులు, నా దేవుళ్ళని వేసుకొని నేను నా రక్షణగా వాళ్లే నాకు అని చెప్పేసి నేను ఆ ఇంట్లో కాపురం చేస్తా ఉంటే ఈ 3 రోజులుగా దౌర్జన్యం చేసి రౌడీజంగా వచ్చి ఆ బ్యానర్లు పెరికి చించి కాలువలో వేసి తొక్కినారండి. నా సామాన్లతో సహా కాలువ పక్కన ఉండే కొందికి మొత్తం కాలువలోనే మీరంతా వీడియో తీసుకోండి కావాలంటే, మొత్తం కొట్టుకొని పోతానే ఉన్నాయి. ఇవన్నీ దయచేసి ఈ మీడియా వాళ్ళు, ప్రజలు, నాయకులు, లీడర్లు అందరూ నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నా ప్రాణం మీదకి వచ్చింది ఇది, నాకు రక్షణ కల్పించండి.